మిథున దేవ పెళ్లి ఫోటో రిషి చూసేలా చేసి పెళ్లి ఆపిన ఆదిత్య కుట్ర తెలుసుకున్న హరివర్ధన్. ఇంతకు ఏం జరిగింది? అసలు మిథున దేవ పెళ్లి ఫోటో రిషి చూసేలా ఎలా చేశాడు? పెళ్లి ఆపేలా చేయడమేంటి ఆదిత్య? మరి ఇదంతా ఆదిత్య చేశాడన్న విషయం హరివర్ధన్ ఎలా తెలుసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దేవా కుంటుకుంటూ ఇంక అలానే వచ్చేస్తాడు ఇంటికి. మధ్యలోనే ఎంతో బాధపడతాడు. నువ్వు లేకపోతే ప్రాణం పోతున్నట్టు ఉంది మిథున. నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. తప్పు నాదే. నువ్వు నా దగ్గర ఉన్నంతసేపు నీ విలువ నాకు తెలియలేదు. నువ్వు ఇంకొకరి భార్య అవుతున్న సమయంలోనే నీ విలువ నాకు తెలిసింది. నాకు నువ్వు కావాలి అనిపిస్తుంది, కానీ నిన్ను నేను పొందలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వు నీ తండ్రికి మాటిచ్చావు. ఎప్పుడూ కూడా నీ తండ్రికి ఎదురు చెప్పని నువ్వు నా కోసం నీ తండ్రిని ఎదిరించావు. దేవాన్ని మార్చుకుంటాను అన్నావు. అన్నీ అన్న తర్వాత ఇంకా నేను నీకు నమ్మక ద్రోహం చేశాను. నా మనసులోని ప్రేమను నీకు చెప్తే నువ్వు నేను సంతోషంగా ఉండేవాళ్ళం. నా నెత్తి మీద శనిగాడు ఉండడం వల్ల నేను నా మనసులోని ప్రేమను నీకు చెప్పలేకపోయాను. ఇప్పుడు అందరినీ ఎదిరించి నీతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను, కానీ నాకే కాలం కలిసి రాలేదు. నువ్వు నా జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నావు. ఇంకా నాకు మిగిలిన రోజులన్నీ, మిగిలిన లైఫ్ అంతా కన్నీళ్లతో బ్రతకమని ఒంటరిని చేసి వదిలి వెళ్ళిపోతున్నావా మిథున? ఇంకా నేను జీవితాంతం బాధపడుతూ బ్రతకలేక చావలేక కొట్టుమిట్టాడవలసిన పరిస్థితిలో నన్ను నెట్టేస్తున్నావా మిథున అంటూ ఎంతగానో దేవా బాధపడుతూ వస్తూ ఉండగా ఇంకా భాను కాస్త చూసి దేవాని తీసుకుని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసేసరికి దేవా ఎక్కడికి వెళ్ళిపోయేవరా, ఏమైపోయేవరా అని చెప్పాను కానీ, చిన్న పని మీద వెళ్ళానమ్మా అని చెప్పాను కానీ నువ్వు ఇంట్లో కనిపించక అందరూ నోటుకొచ్చినట్టల్లా మాట్లాడారు. రేపే పెళ్ళి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పనేసరికి కాలుకి గాయం కనిపిస్తుంది ప్రమోదినికి. గాయం కనిపించేసరికి అదేంటి దేవా కుంటుకుంటూ వెళ్తున్నాడు, పని మీద బయటికి వెళ్ళాను అన్నాడు. ఇప్పుడేంటి దేవా ఇలా బాధపడుతున్నాడు? అసలు ఈ 2 రోజులు దేవా ఎక్కడికి వెళ్ళాడు తెలుసుకోవాలి అని చెప్పి ప్రమోదిని కాస్త దేవా దగ్గరికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళావు దేవా ఈ 2 రోజులు? ఏమైపోయావు? నీ కాలిక దెబ్బేంటి అని చెప్పాను కానీ, ఏమీ లేదు వదిన అని చెప్పాను కానీ, అందరినీ నువ్వు మోసం చేయొచ్చు దేవా, కానీ నువ్వు నన్ను మోసం చేయలేవు. ఎందుకంటే నువ్వు ఎందుకు బాధపడుతున్నావో, ఎందుకు సంతోషంగా ఉంటావో ప్రతి ఒక్కటి నాకు తెలుసు. నీ గురించి అంతా తెలిసిన నా దగ్గర కూడా నిజాన్ని దాచిపెట్టాలనుకుంటున్నావా దేవా అని చెప్పాను కానీ, అది కాదు వదిన అని చెప్పనేసరికి, మరి 2 రోజులు ఎక్కడికి వెళ్ళావు, ఏమైపోయావు అనగాని, ఈ 2 రోజులు నన్ను మిథున చాలా జాగ్రత్తగా చూసుకుంది వదిన అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు దేవా, మిథున నిన్ను చూసుకోవడం ఏంటి అని చెప్పాను కానీ, అసలు ఏం జరిగిందంటే అంటూ ఆ రోజు బట్టలు తీసుకుంటూ ఉండగా వెళ్ళిన దేవా ఆ పోస్టర్లు ఎవరండించారో అన్న విషయం తెలుసుకుందామని వెళ్ళడం, కాలికి బుల్లెట్ తగడం, మిథునకు ఫోన్ చేయడం, ఇంకా మిథున తన ఇంటికి తీసుకువెళ్ళడం అంతా కూడా చెప్తాడు. అంటే ఈ 2 రోజులు మిథునతోనే ఉన్నావా అని చెప్పాను కానీ, ఉన్నాను వదిన అని చెప్పనేసరికి, మరి మిథున అని చెప్పాను కానీ, మిథునకు నా మనసులోని ప్రేమను చెప్పాను వదిన, కానీ మిథున సారీ అని చెప్పింది వదిన అని చెప్పాను కానీ, ఏం మాట్లాడుతున్నావు దేవా అని చెప్పాను కానీ, అవునొదిన, మిథున లేకుండా నేను బ్రతకలేననిపిస్తుంది. మిథునతోనే జీవితం అనిపిస్తుంది. మిథున నా జీవితంలో లేకుండా మరొకరి భార్య అవుతుంటే నా ప్రాణం పోయినట్టు ఉంది వదిన. అందుకే మిథునకు నా మనసులోని ప్రేమను చెప్పేశాను. కానీ మిథున నన్ను చీకొట్టినంతలా చూసి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నంత మా నాన్న ఎలాంటి ఉపయోగం లేదు దేవా. నేను నీ దగ్గర ఉన్నప్పుడు నా విలువ నీకు తెలియలేదు. ఇప్పుడు నేను మరొకరి భార్యనవుతుంటే ఇప్పుడు నువ్వు నా కోసం ఇంత ఆరాట పడుతున్నావా? ఇదే ప్రేమను నీ ఇంట్లో ఉన్నప్పుడు నా మీద చూపించుంటే మనిద్దరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం కదా.
నువ్వు బాధపడి నేను బాధపడి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టలేను. ఎప్పుడు మా నాన్నని ఎదిరించని నేను నీ వల్ల మా నాన్నని ఎదిరించాను. నేను నీ చేతిలో మోసపోయి ఇంటికి తిరిగొచ్చాక నువ్వు ఇక్కడే ఉంటావా, మళ్ళీ దేవా కోసం వెళ్ళిపోతావా అంటూ మా నాన్న నన్ను అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక, ఇక మీదట నా జీవితం మీ నిర్ణయం నాన్న, మీరు ఏం చెప్పినా చేస్తాను అని మా నాన్నకు మాటిచ్చాను దేవా. ఇంకా నేను మా నాన్న మాట కాదనలేను. మా నాన్న నా పెళ్ళి చెయ్యాలి అనుకున్నారు. అందుకే మా నాన్న మాట కాదనకుండానే మా బావను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి మిథున చెప్పింది వదిన అని చెప్పాను. కానీ తప్పు లేదు దేవా, మిథున లాంటి అమ్మాయి నీకు భారీగా దొరకడం నీ అదృష్టం. కానీ మిథునను నువ్వు వదులుకుని దురదృష్టవంతుడు అయ్యావు. మిథున నిన్ను ఎంతగానో ప్రేమించింది, తను నిన్ను ఎంతో ఆరాధించింది. నువ్వు చీకొట్టిన రోజుల్లో మిథున ఈ ఇంట్లో ఎన్ని బాధలు పడిందో తెలుసా? మామయ్య గారు పట్టించుకోరు, అత్తయ్య గారు పట్టించుకోలేని టైంలో నేల మీద కాలు మోపడానికి కూడా ఆలోచించే మిథున నేల మీద పడుకుంది, నేల మీదే కూర్చుంది. తనకు తిండి కూడా పెట్టిన రోజులు లేవు. అన్ని బాధలు అనుభవిస్తూ మిథున నీ కోసం ఉన్నప్పుడు నీకు మిథున విలువ తెలియలేదు. ఇప్పుడు మిథున కావాలి అంటున్నావు. మిథున నీకు ఎలా దక్కుతుందనుకున్నావు అనగానే తప్పు నాదే వదిన, నాదే. మిథునను దూరం చేసుకుని నేనే తప్పు చేశాను, నేనే మోసపోయాను అని ఎంతగానో బాధపడతాడు. ఇప్పుడు నువ్వు బాధపడినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం లేదు. మిథునకు నీ మనసులో ప్రేమను చెప్పేశావు. ఇక్కడ మిథునకు, అక్కడ నీకు భానుకి పెళ్లి జరుగుతుంది, అక్కడ మిథునకు రిషికి కూడా పెళ్లి జరగబోతుంది. ఇక్కడ ఏమో భాను గొడవ చేస్తుంది. ఒకవేళ నీకు తనకు పెళ్లి జరగకపోతే అదే మండపంలో ఆ తల్లి కూతుర్లిద్దరూ ప్రాణాలు తీసుకుంటామని చెప్పి బెదిరిస్తున్నారు. ఇదంతా నీ వల్లే దేవా, నువ్వే తెచ్చుకున్నావు, నువ్వు తెచ్చుకున్న కుంపటే అని చెప్పనేసరికి ఏం చేయమంటావు వదిన, నా తలరాత ఎలా ఏడ్చింది. అటు మిథున నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఇటు భాను నన్ను అర్థం చేసుకోవట్లేదు. నేను మిథునను కోరుకుంటున్నాను, మిథున నన్ను వద్దనుకుంటుంది. భానుని నేను ఇష్టపడడం లేదు, కానీ భానుకి నేను కావాలంటుంది అని చెప్పాను. కానీ ఏం చేయలేం దేవా, నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకున్నావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ మాటలన్నీ చాటుగా సత్యమూర్తి వింటాడు. మిథున మీద ఎంత ప్రేమ పెట్టుకుని వీడు ఎంత పిచ్చివాళ్ళ ఎలా ఎందుకు చేసుకున్నాడు? మరి వీడికి సరిగ్గా చెప్పొచ్చు కదా, నాన్న నాకు మిథున అంటే ఇష్టం అని చెప్తే ఆయన కాళ్ళు పట్టుకునైనా సరే బ్రతిమాలి మిథునని ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం కదా అని చెప్పి సత్యమూర్తి బాధపడుతూ ఉంటాడు. ఇంకప్పుడే శారద, మీరు దేని గురించి బాధపడకండి, మిథున దేవాల పెళ్ళి జరిగిపోయింది, అది గతం. ఇప్పుడు భాను దేవాల పెళ్ళి జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతుంది. నీకు అసలు విషయం తెలీదు శారద అనుకుంటూ బాధపడుతూనే నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ పెళ్లి పందిరి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంటంటే అటు రిషి మిథునల పెళ్ళి అదే గుడిలో, ఇటు దేవా భానుల పెళ్ళి అదే గుడిలో. ఒకరికి తెలియకుండా ఒకరు అదే గుడిలో పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఇంకక్కడ రాహుల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో దేవాగాడు నా చెల్లెలి పెళ్ళి చెడగొట్టడానికి పెళ్లి పందిట్లోకి వచ్చే అవకాశం ఉంది. వాడు వస్తే నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసేయండి, నేను చూసుకుంటాను అని చెప్పి రాహుల్ రౌడీలను అయితే పెడతాడు. ఇంకిక్కడ దేవా భానుల పెళ్లి కోసమని వీళ్ళు ఇక్కడ రెడీ అవుతూ ఉంటారు, వాళ్ళు అక్కడ రెడీ అవుతూ ఉంటారు. ఇంకా ఆదిత్య ఏదో ఒకటి చెయ్యాలి, మిథున దేవాల భార్య భర్తలు అన్న విషయం రిషికి తెలిసేటట్టు చేయాలని శత విధాల ప్రయత్నాలు చేస్తాడు. ఎంతలా ప్రయత్నం చేసినా దేవా మిథునల ఫోటో ఒకటి చేయించి తన బెడ్రూమ్లో పెడతాడు, అక్కడ మిస్ అవుతుంది. ఎలా పెట్టినా కానీ ఎక్కడ కూడా రిషి చూడడానికి అవకాశం లేకుండా జరుగుతూ ఉంటుంది. ఇదేంటి ఇలా జరుగుతుంది, నేను వీళ్ళ పెళ్ళి చెడగొట్టాలి అని నేను ఎంతలా ప్రయత్నం చేస్తుంటే వీళ్ళ పెళ్ళి జరిగిపోతుందా? ఇప్పుడు నేను ఏం చేసి ఏదో రకంగా వీళ్ళ పెళ్ళిని చెడగొట్టాలి అని చెప్పి ఇంకా ఆదిత్య అనుకుంటాడు. ఏంట్రా ఆదిత్య, ఏదైనా చేసేది ఉందా అనగాని చివరగా ఒకే ఒక్కటి ఉందక్క, రిషి ఆల్రెడీ పెళ్లి పీటల మీదకి వెళ్ళిపోయాడు కాబట్టి
పెళ్లి పీటల మీద రిషి చూసేటట్టుగా వాళ్ళిద్దరి పెళ్లి ఫోటో వేయాలనుకుంటున్నాను. దానికి ఒకటే ఒక ఆస్కారం ఉంది, అది తప్ప వేరేదేమీ లేదు అని చెప్పేసరికి ఏంటది అనగానే రిషికి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ గిఫ్ట్ కింద పెళ్లి ఫోటో పెట్టాలి అనుకుంటున్నాను. పొరపాటున గిఫ్ట్ ఆ ఫోటో కింద రిషి దగ్గర పడిపోతే రిషి చూస్తాడు కదా, ఆ రకంగా పెళ్ళి ఆగుతుంది అనుకుంటున్నాను అనగానే ఎట్టి పరిస్థితుల్లో నువ్వే ఈ పెళ్ళి ఆపుతున్న విషయం తెలియకూడదు అనేసరికి సరే అక్క అని చెప్పి ఇంకా ఆదిత్య కాస్త గిఫ్ట్ అట్టుకుని వస్తాడు. గిఫ్ట్ అట్టుకొని వచ్చేసరికి ఏంటి పెళ్ళికి ఉండవావేంటి, హడావుడిగా గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తున్నావు అనగానే లేదు మామయ్య, అర్జెంటుగా ఊరు వెళ్లాల్సిన పని ఉంది, అందుకే గిఫ్ట్ ఇచ్చేసి వెళ్తానని. గిఫ్ట్ ఇద్దామని వెళ్ళేసరికి అడుగుని ఏదో తెల్ల పేపర్ ఒకటి పేపర్లా కనిపిస్తుంది. ఇదేంటి గిఫ్ట్ అంతా రెడ్ కలర్లో ఉంటే అడుగుని ఏదో పేపర్ కనిపిస్తుంది అని అనుకుంటూ ఉండగానే ఈలోపు హరివర్ధను త్రిపుర పిలిచేసరికి హరివర్ధన్ కాస్త అటు తిరుగుతాడు. ఈలోపు గిఫ్ట్ తీసుకెళ్ళి ఆదిత్య కాస్త రిషి చేతిలో పెట్టేసేసరికి ఆ గిఫ్ట్ను పక్కన ఇలా పెట్టబోతూ ఉండగా పేపర్ కనిపిస్తుంది. ఏంటి పేపరు అని చెప్పి చూస్తూ ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయేసరికి ఎందుకంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని పక్కన ఉన్నారు కదా, భార్యాభర్తలుగా దండలు మార్చుకుని కూడా ఉన్నారు. అలా చూస్తూ ఉండగానే మిథున పక్కనే తలదించుకుని ఉంటుంది. తలదించుకుని ఉండేసరికి బాబు అక్షంత తీసుకో బాబు అక్షంతలు తీసుకో బాబు అని పంతులు చెప్తూ ఉండేసరికి ఇదేంటి రిషిని ఇన్నిసార్లు పిలుస్తున్నారు పంతులు గారు అని తలెత్తి చూసేసరికి రిషి ఏమో వీళ్ళ పెళ్లి ఫోటో చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతుంది. రిషికి అసలు ఈ ఫోటో ఎక్కడ దొరికింది అని చెప్పి అనుకుంటూ ఉండగా ఈలోపు రిషి మామయ్య అంటూ గట్టిగా పిలిచేసేసరికి త్రిపురతో మాట్లాడుతున్న హరివర్ధన్ కాస్త తిరిగేసేసరికి ఏంటి మామయ్య ఇది అని చెప్పనగానే అది రిషి, ముందు నువ్వు పెళ్లి కానివ్వు, తర్వాత నీకు అన్నీ వివరంగా చెప్తాను అనగానే మామయ్య ఏంటిది అని అడుగుతున్నాను, పెళ్ళయిన తర్వాత చెప్తానంటావేంటి, పెళ్లి జరిగితే ఇంకా చెప్పడానికి ఏమీ ఉండదు. ఏంటి మిథున నన్ను మోసం చేస్తున్నావా అని చెప్పనగానే నేను నిన్ను మోసం చేయడం ఏంటి అని చెప్పనగానే మరి నీ మెడలో తాళి కట్టింది దేవా అన్న విషయం నాకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని చెప్పనేసరికి అసలు నీకు ఈ ఫోటో ఎక్కడిచ్చింది అనగానే ఇప్పుడు ఆదిత్య తీసుకొచ్చిన గిఫ్ట్తోనే నాకు ఈ ఫోటో వచ్చింది అనేసరికి ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు. ఈ విషయం వీడెక్కడ గమనించాడు అనుకుంటూ ఉండగానే ఆదిత్య వంక చూస్తూ ఉంటాడు. హరివర్ధన్ అయితే నాకిప్పుడు అంతా అర్థమవుతుందిరా, నువ్వే నా కూతురి పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావు, దేవాయే ఎన్ని రోజులు పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు అనుకున్నాను, కానీ చెడగొట్టాలని చూస్తుంది నువ్వా అంటూ చెంప పగలగొడతాడు. తర్వాత ఆదిత్యను కొడుదురు గాని ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏంటి ఫోటో, అసలు మిథునకు దేవాకు పెళ్లి జరిగిందా, మిథున దేవ భార్యాభర్తలైన విషయం నాకెందుకు చెప్పలేదు, అందుకనేనా ఇన్ని రోజులు మిథున మెడలో తాళి కట్టింది ఎవరు అని నేను అంతలా అడుగుతున్నా కానీ మీరు చెప్పకుండా మాట దాటేస్తూ వచ్చారు అని చెప్పి అనేసరికి అది కాదు తర్వాత మాట్లాడుకుందామని చెప్తున్నాను కదా బావా, నువ్వు తాళి కట్టు అని చెప్పాను కానీ నువ్వు ఉండు బావా, ఇప్పుడు నాకు ఇది తేలాల్సిందే, మిథున దేవాలు భార్యాభర్తల చెప్పు మిథున అని చెప్పనేసరికి అవును అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి. అంటే ఇన్ని రోజులు నా దగ్గర నన్ను మోసం చేశావా, అయితే నిన్న సాయంత్రం మీ నాన్న నిన్ను కొట్టడం నిజమేనన్నమాట, అంటే దేవా గురించే ఏదో విషయం తెలిసి మీ నాన్న నిన్ను కొట్టాడు, ఆ విషయం నా దగ్గర దాచిపెట్టారు అంతే కదా అని చెప్పాను కానీ అది కాదు అని చెప్పనేసరికి ఇంకా చాలు మిథున, నన్ను ఇంతలా నువ్వు మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు, సొంత మేనల్లుణ్ణి కదా ఏం చేసినా నోరు మూసుకుని ఊరుకుంటాను అని అనుకున్నావా మామయ్య, నేను సొంత మేనల్లుణ్ణే కావచ్చు కానీ స్నేహానికి మాత్రం ద్రోహం చేసేవాడిని కాదు, దేవా మిథున ప్రేమించుకున్నారు అన్న విషయం నాకు అర్థమవుతుంది, మిథున ఇన్ని రోజులు ఎందుకింత మూడీగా ఉందో నాకిప్పుడు అంతా అర్థమవుతుంది, ఎందుకంటే మిథున దేవాని ప్రేమించింది,
దేవాను వదులుకోలేక నన్ను పెళ్లి చేసుకోలేక సతమతమవుతుంది. ఆ విషయం నాకు చెప్పడానికి ప్రయత్నించిన ప్రతిసారి కూడా మీరే ఏదో రకంగా మిథునకు ఈ పెళ్లి ఇష్టమే, మిథునకు ఈ పెళ్లి ఇష్టమే అంటూ మాట చెప్పుకుంటూ వచ్చారు. నిజానికి మిథునకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. మిథున దేవాలు ప్రేమించుకున్నారు. అటు దేవా కూడా మిథునకు నాకు పెళ్లి జరగబోతుందంటే షాక్ అయ్యాడు. ఇటు మిథున కూడా దేవాని చూసినప్పుడల్లా షాక్ అవుతూనే ఉంది. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కుర్రోళ్ళు కూడా నీకు పెళ్ళా అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు నాకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. పెళ్లి చూపులకి దేవాను నాతో పాటు తీసుకురావడంతోనే మీ ముఖాల్లో అంతా షాకింగ్ ఫేస్ పెట్టినప్పుడే నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి, నాకంటే అమాయకుడు ఎవరూ దొరకలేదా అని చెప్పి మాట్లాడేసరికి, అయ్యిందేదో అయిపోయింది రిషి, ముందు మిథున మెడలో తాళి కట్టు అనగాని, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, నా ప్రాణ స్నేహితుడు భార్య అని తెలిసిన తర్వాత కూడా మిథునను నేను ఎలా పెళ్లి చేసుకుంటాననుకుంటున్నారు? మిథునను నేను పెళ్లి చేసుకోను అని చెప్పనేసరికి, పెళ్లిపేటల వరకు వచ్చాక నా కూతురు జీవితాన్ని అన్యాయం చేస్తారా అనగాని, మీ కూతురు జీవితాన్ని అన్యాయం చేసింది నేను కాదు మామయ్య, మీరు మీ కూతురు జీవితాన్ని అన్యాయం చేశారు. అక్కడ దేవ మిథున దూరం అవుతుందని ఎంతలా బాధపడుతున్నాడో వాడి కళ్ళల్లో నాకు అర్థమైంది. వాడు మొన్న 2 రోజులు కనిపించకుండా పోయినప్పుడు అందరూ బాధపడ్డారు, కానీ మిథున ముఖంలో టెన్షన్ కనిపించలేదు. అంటే దేవ ఎక్కడున్నాడో అన్న విషయం మిథునకు తెలిసయి ఉంటుంది. అందుకే మిథున ముఖంలో ఏ టెన్షన్ కనిపించలేదు. అయినా మిథున, నిన్ను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, దేవాను నువ్వు ప్రేమిస్తున్నావా? అబద్ధం చెప్పకు అని చెప్పనేసరికి, ప్రేమిస్తున్నాను అన్న విషయం చెప్తుంది. చెప్పేసేసరికి మిథున దేవాలు ఇద్దరు ఒకరంటే ఒకరికి ఇష్టం మామయ్య. ఎప్పుడు మీ కూతురు సంతోషాన్నే కదా మీరు కోరుకుంటారు. మీ కూతురికి చిన్న కష్టం వచ్చినా మీరు తట్టుకోలేరు కదా. మరి అలాంటి తప్పుడు దేవా మిథునలను దూరం చేస్తే మిథున బాధపడుతుంది, జీవితాంతం మా క్షోభ అనుభవిస్తుంది అని మీరు తెలుసుకోలేకపోయారా మామయ్య? అక్కడ దేవా కూడా బాధపడుతూనే ఉంటున్నాడేమో అని చెప్పనేసరికి, దేవా ఏం చేస్తాడంటే పెళ్లిపీటల మీద కూర్చున్న తర్వాత మిథునను పెళ్లి చేసుకోలేక ఏం చేయాలో అంటే భానుని పెళ్లి చేసుకోలేక మిథునను వదులుకోలేక తనైతే చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. జీవితంలో తన భార్య అంటూ ఉంటే మిథున మాత్రమే తన భార్యగా ఉండాలి తప్ప తన భార్యగా మరొక అమ్మాయి ఉండకూడదన్న ఉద్దేశంతో దేవ కాస్త, అంటే ఎవరైనా సరే అమ్మాయి చేస్తుంది, కానీ ఇక్కడ దేవ మిథున మీద అంత పిచ్చి ప్రేమ పెంచుకున్నాడు. మిథునను దూరం చేసుకున్నందుకు ఎంతో క్షోభ అనుభవించిన దేవ కాస్త మిథున గురించి ఆలోచిస్తూ అక్కడే ఏదో ఒక పొలానికి కొట్టే మందు బాటిల్ ఉంటే ఆ మందు బాటిల్ తాగేసి పెళ్లి కొడుకుడు గదిలోంచి బయటకు వచ్చి పెళ్లిపేటల మీద కూర్చుంటాడు. కూర్చునేసరికి ఇక్కడ వీళ్ళ డిస్కషన్ జరుగుతూ ఉండగా అక్కడ దేవా భానుల పెళ్ళి అయిపోతుంది. ఇంకా మిథున ఒంటరి అవుతుంది కాబట్టి మిథునను నేనే పెళ్లి చేసుకుంటానని ఈ గొడవంతా కొంచెం సర్దుమనిగాక మామయ్యని అడుగుదాము అని అనుకుంటాడు. కానీ సడన్గా పెళ్ళికొడుకు కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటో, ఏ పెళ్ళిలైనా పెళ్ళికూతురు కళ్ళు తిరిగి పడిపోతుంది, పెళ్ళికొడుకు కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటో అనుకుంటూ అక్కడికి వెళ్ళిన పెళ్లి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి అనుకుంటూ ఇంకా మిథున రిషి ఇద్దరు కూడా పరుగున వెళ్ళేసరికి దేవా నొరగలు కక్కుకుంటూ పెళ్లిపీటల మీదే పడిపోయేసరికి దేవా అంటూ ఎంత పిలుస్తున్నా కానీ దేవా అస్సలు స్పృహలోకి రాకపోయేసరికి ఇంకా రిషి ఆ పెళ్లి బట్టల్లోనే గబగబా 2 అడుగుల్లో పెళ్లిపేటల దగ్గరకు వచ్చేసి రిషి దేవా అంటూ చేసేసరికి, మిథున నీకు దూరం అవ్వలేదు దేవా, మిథునను నీకే సొంతం చేయడానికి నేను మిథునను పెళ్లి చేసుకోలేదు దేవా, మిథున నీకోసమే బ్రతుకుతుంది, ఆ మిథున నీకోసమే వచ్చేసింది, చూడు మిథున నీ కోసం వచ్చింది అంటూ చెప్తూ ఉంటాడు. అయినా సరే స్పృహలోకి రాడు. ఇంకా రిషి ప్లీజ్ దేవాని కాపాడు అని చెప్పాను కానీ, సరే మిథున అని చెప్పి వెంటనే రిషిని తన చేతులతో ఎత్తుకుని, అక్కడ అంతమంది ఉన్నా అంతమంది చూస్తున్నా రిషిని
రిషి ఏమో దేవాని ఎత్తుకుంటాడు. మిథున వెనకాలే పరుగులు పెడుతూ ఉంటుంది. భాను అలా కూర్చుని ఉండిపోతుంది. ఇప్పటికైనా అర్థమైందా భాను? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, దేవాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, ఇష్టం లేకుండా చేస్తున్నారని. ఎవ్వరూ నా మాట పట్టించుకోలేదు. ఇప్పుడు దేవా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. నువ్వన్నావు కదా పెళ్లి జరగకపోతే ప్రాణాలు తీసుకుంటానని. నువ్వెందుకు ప్రాణాలు తీసుకోవడం? దేవాయే తన ప్రాణాలు తీసుకున్నాడులే. ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం కష్టపడుతూ బ్రతకడం కంటే పెళ్లిపేటల మీదే తన ప్రాణాలు వదిలేయాలనుకున్నాడు. అది వాడి గొప్పతనం. మిథున మీద దేవాకున్న అంత ప్రేమ ఉంది. అది ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. ఎంతసేపు వాళ్ళ పట్టింపులు, వాళ్ళు పంతాలే గెలవాలి అనుకున్నారు, వాళ్ళ ప్రేమే గెలవాలి అనుకున్నారు. కానీ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించలేకపోయారు అని చెప్పి ప్రమోదిని కాస్త ఏడ్చుకుంటూ దేవా దేవా అనుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా అంతా కూడా బాధపడుతూ ఉంటారు. నేనే తప్పు చేశాను, తొందరపాటి నిర్ణయంతో భానుకి దేవాకి పెళ్లి జరిపిస్తానని నేనే తప్పు చేశాను. నేనే మాటిచ్చాను, నా ప్రాణాలు తీసుకోవాలి. దేవా అంటే నాకు ఎంత ఇష్టమో, అయినా వాడు ప్రాణాలు తీసుకోవడానికి కూడా తెగించాడు. మిథునను అంతలా ప్రేమించిన వాడు నోరు తెరిచి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. మిథున లేకపోతే నేను ఉండలేను నాన్న, నేను బ్రతకలేను అన్న మాట చెప్తే సరిపోయి ఉండేది. వాడు నోరు తెరిచి ఆ మాట చెప్పలేడు. తండ్రి మాటను కాదనలేక, ప్రేమించిన అమ్మాయిని, పెళ్లి చేసుకున్న అమ్మాయిని వదులుకోలేక దేవా ఎంత క్షోభ అనుభవించుంటాడో నాకు ఇప్పుడంతా అర్థమవుతుంది. తప్పు చేశాను శారద, చాలా పెద్ద తప్పు చేశాను. పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో నేను కలగ చేసుకుని తప్పు చేశాను. దేవా ఏమైనా అయితే ఆ బాధ నాకు జీవితాంతం ఉంటుంది. నన్ను క్షమించమ్మా భాను. దేవాకు నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. దేవా మనసులో నువ్వు లేవు అన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించమ్మా భాను అంటూ ఇంకా చేతులు జోడించి నమస్కారం చేసేసరికి తప్పు నాదే మావయ్య. నేను వాడిని ప్రేమించాను తప్ప వాడు నన్ను ప్రేమించలేదు. వాడు మిథునను ప్రేమిస్తున్నాడన్న విషయం నాకు ఎన్నోసార్లు చెప్పాడు. నేనే పిచ్చిగా వాడి మీద ప్రేమ పెంచుకున్నాను. వాడు ప్రాణాలు పోవడానికి కారణమవుతానేమో. వాడికి ఏమీ కాకూడదు. అమ్మా, తప్పు చేశానమ్మా, చాలా పెద్ద తప్పు చేశాను. ప్రేమ అంటే దక్కించుకోవడం అనుకున్నాను, కానీ త్యాగం చేయడం అని ఇప్పుడు అర్థమైంది. వాడు తన ప్రాణాలు సైతం వదులుకోవడానికి సిద్ధపడ్డాడు అంటే మిథున మీద ఎంత ప్రేమను పెంచుకున్నాడో ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది. మిథున దేవాలు ఎప్పటికీ కలిసే ఉండాలమ్మా, వాళ్ళిద్దరూ విడిపోకూడదు. దేవాకు ఇప్పుడు ఎలా ఉందో అనుకుంటూ పద వెళ్దామని అందరూ వెళ్ళిపోతారు. శారద అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. దేవా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమ ఉంది, కానీ వాడి మనసుని నేనే అర్థం చేసుకోలేకపోయానండి. వాడు మిథునని ఎంతలా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోలేకపోయాను. మిథున నీకు దేవుడు కుదిర్చిన భార్యరా, మిథున నీకోసమే వచ్చిన భార్యరా అంటూ ఎన్నోసార్లు చెప్పిన నేను భాను దేవాల ఎంగేజ్మెంట్కి మిథున వస్తే నా మీద ఒట్టేసుకుని మరీ మిథునను ఆపేశానండి. దేవా ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేనే. నా వల్లే వాడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది శారద. ఇంకా రిషిని తీసుకుని సరాసరి అక్కడికి వెళ్ళిపోతారు. ఇదేంటి దేవా మిథున కోసం ప్రాణాలు తీసుకోవడం ఏంటి? మిథున పని ఇక్కడ చేస్తుందనుకుంటే అక్కడ దేవా మిథునను అంతలా ప్రేమించాడా? మిథున కోసం తన ప్రాణాలు సైతం వదులుకోవాలనుకున్నాడా? మిథున వేరే ఒకరిని పెళ్లి చేసుకుంటుందని, తన జీవితంలోకి మరొక అమ్మాయి వస్తుందని, తన ప్రాణాలు వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాడా దేవా అనుకుంటూ హరివర్ధన్ కూడా షాక్ అయిపోతాడు. ఇదెక్కడ ప్రేమండి? అమ్మాయి ప్రాణాలు తీసుకోవడం చూస్తాం, కానీ అబ్బాయి కూడా ప్రేమించిన అమ్మాయి కోసం ఇంత దారుణంగా ఇంతలా ఉంటారా? నిజంగా మనం దేవాని మిథునను వేరు చేసి తప్పు చేశామేమోండి అనగానే, నేనే తప్పు చేశాను లేత. దేవా మిథునను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. నా కూతురు మీద నాకున్న ప్రేమ స్వార్థంగా ఆలోచించేటట్టు చేసి మిథున దేవాలను వేరు చేయడానికి అది ఆ రకంగా ఉపయోగపడింది. తప్పు చేశాను. ఇప్పుడు మిథున జీవితాంతం నన్ను క్షమించదు. దేవాకి ఏదైనా జరిగితే జీవితంలో నా మొహం చూడదు మిథున అనుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటారు అందరూ కూడా. మరి దేవా
చావును సైతం చేయించి మిథున కోసం తిరిగి వస్తాడా? మిథున దేవాలు ఇద్దరూ మళ్ళీ ఒకటవుతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్